హాయ్ నేను మీజీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్న విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకవైపు గుజరాత్లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర కేబినెట్, మరోవైపు దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లోని ఒకటైన హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రతిపాదనలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అహ్మదాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2A ప్రాజెక్టుకు 2169.04 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుతో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుండగా గుజరాత్కు కేంద్రం మరోసారి భారీ మద్దతు అందించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 2534 కోట్ల నిధులతో ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ రాజధాని నిర్మాణ పనులకు మరింత ఊతం లభించనుంది. అయితే తెలంగాణకు సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు మాత్రం కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇప్పటికీ కేంద్రం నుంచి తుది ఆమోదం రాకపోవడంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరానికి మెట్రో విస్తరణ అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పదే చెప్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరుసగా భారీ ప్రాజెక్టులు మంజూరు చేస్తూ తెలంగాణ అంశంలో మాత్రం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతోంది. అయితే తాజా కేబినెట్ నిర్ణయాల నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం న్యాయం చేస్తుందా, హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎప్పుడు ఆమోదం లభిస్తుంది అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.